హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. మనం ఈరోజు లాస్ట్ చాప్టర్ 16th చాప్టర్ లో ఉన్నాము. ఈ వీక్ లో 3 days కంటిన్యూస్ గా ఈ బుక్ చదువుకుంటున్నాము. మాస్టర్స్ మనకు అలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో డైరెక్ట్ గా మనము కంటిన్యూస్ గా చదువుతున్నాం కాబట్టి ఇంకా ఎస్టర్డే క్లాస్ ది రిపిటేషన్ మనకు అవసరం లేదు. నేను చదివేస్తున్నాను ఈరోజు 16th. క్యాథరిన్ నేను క్యాథరిన్ నేను అని పెట్టారు. అంటే నేను అంటే డాక్టర్ గారు మనకు తెలుసు. క్యాథరిన్ నేను అలౌకిక అనుభవాలను పంచుకుని దాదాపుగా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ అనుభవాల వల్ల మా ఇద్దరి జీవితాల్లో గణనీయమైన మార్పు ఏర్పడింది. నిన్న చెప్పారు కదా, చికిత్సలు ఇంకా అవసరం లేదు. మాస్టర్స్ కూడా ఏం చెప్పారు, ఇంకా నా నుంచి సందేశాలను మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీ అంతర్జ్ఞానాన్ని అంతర్బోధన వినడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పారు. కాబట్టి ఇంకా చికిత్సలు ఆగిపోయాయి. 15th చాప్టర్ ఎండ్ అయిపోయి 16th చాప్టర్ స్టార్టింగ్ లో ఏం చెప్తున్నారు అంటే 4 సంవత్సరాలు అయిందట వాళ్ళిద్దరు కలుసుకొని. సో ఆ అనుభవాల వల్ల మా ఇద్దరి జీవితాల్లో గణనీయమైన మార్పు ఏర్పడింది. ఆ చికిత్స విధానాలప్పుడు ఏవైతే జరిగాయో వాటి వల్ల అటు క్యాథరిన్ లైఫ్ లోను ఇటు మన డాక్టర్ గారి లైఫ్ లోను బోల్డ్ అన్ని మార్పులు వచ్చాయట. అప్పుడప్పుడు ఆమె కలుసుకుంటూ ఉండేది, అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్ళట. బాగున్నారా అని నన్ను పరామర్శించడానికి. అప్పుడప్పుడు తన సాధారణ సమస్యల గురించి నాతో చర్చిస్తూ ఉండేది. ఆ 4 ఏళ్లలో మళ్ళీ ఆమెను యోగ నిద్రా స్థితిలోకి పంపించాల్సిన అవసరం ఎప్పుడూ ఏర్పడలేదు. ఆరోగ్యపరంగా కానీ ప్రస్తుత జన్మలో ఆమెకు కొత్తగా పరిచయం అవుతున్న మనుషులు ఆమె గత జన్మల్లో కూడా ఉన్నారా తెలుసుకునేందుకు. ఏమన్నారంటే, మళ్ళీ యోగ నిద్ర పరిస్థితులకు తీసుకెళ్లాల్సిన అవసరం నాకు రాలేదు. ఒకటి ఏంటంటే ఆరోగ్యపరంగా నాకు అవసరం రాలేదు, బికాస్ షీఈస్ డూయింగ్ బెటర్. ఇంకొకటి, గత జన్మల్లో ఈ జన్మలో కలిసిన మనుషులు ఈ జన్మ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో కొత్త వాళ్ళు ఎవరైనా కలిసి ఉండవచ్చు కదా. ఈ మనుషులు గత జన్మల్లో ఎవరైనా ఉన్నారా, ఆ లింకు తెలుసుకునేందుకు కూడా ఆయన ఏం ప్రయత్నం చెయ్యలేదు. ఆ రెండింటికి ఏమీ అవసరం రాలేదు మళ్ళీ చికిత్స చేయాల్సిన అవసరము అని చెప్తున్నారు. యోగ నిద్రలోకి పంపించాల్సిన అవసరం. ఆమె చికిత్స పూర్తయిపోయింది. క్యాథరిన్ ఇప్పుడు జీవితాన్ని ఎంతో సంతోషంతో ఆనందంతో గడుపుతోంది. ఇప్పుడు ఆమెలో ఏ అవలక్షణాలు భయాలు లేవు. ఎంతో శాంతి తృప్తి ఉంటోంది ఆమె జీవితంలో. జబ్బుల గురించి మృత్యువు గురించి ఆమెలో భయం లేదు. ఆమె జీవితానికి అర్థము ఆశయం కూడా ఉన్నాయి. ఆమె ఇప్పుడు తనతో తాను మహా సామరస్యంతో ఉంటోంది. ఆమె ఇప్పుడు తనతో తాను మహాతుల్యతతో ఉంటుంది, అంటే బ్యాలెన్స్డ్ గా. ఆమె ఇప్పుడు మరింత ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటుంది. ఆమెకు అన్నీ తెలుసు, అన్ని జన్మల్లోనూ నిజంగా తను ఉందని, అంటే పూర్వజన్మ సిద్ధాంతాన్ని తను పరిపూర్ణంగా నమ్మింది అని చెప్తున్నారు. ఆ గత జన్మల గురించి ఆమెలో ఇప్పుడు ఏ సందేహాలు లేవు. అన్ని జీవిత అనుభవాలు స్వీయ అభివృద్ధి కోసమేనని ఆమెకిప్పుడు తెలుసు. ఇప్పుడు ఆమెలో ఆధ్యాత్మిక శక్తులను అన్వేషించడం కోసం ఏ ఉత్సాహమూ ఉండడం లేదు. ఇప్పుడు ఆమెలో ఉంటుంది ప్రత్యక్ష జ్ఞానం. అంటే ప్రతి క్షణం ఆమె జ్ఞానాన్ని తీసుకుంటోంది, అమలుపరచాల్సిన దాన్ని అమలుపరుస్తోంది, ఆ జ్ఞానాన్ని ఎంజాయ్ చేస్తోంది. డైరెక్ట్ గా ప్రత్యక్ష జ్ఞానాన్ని ఆమె పొందుతోంది కాబట్టి ఇంకే అన్వేషణ అక్కర్లేదు. వెనక జన్మల్లోకి వెళ్ళి ఇంకేంటో తెలుసుకుందామా, భవిష్యత్తులోకి వెళ్ళి ఇంకేంటో తెలుసుకుందామా, ఇలా ఏమీ లేదు. బికాస్ ఎప్పటికప్పుడు ఏ క్షణాన్ని ఆ క్షణం ఆస్వాదిస్తుంది. ఎప్పుడు ఆస్వాదిస్తాం అలా? ఆ జ్ఞానం మనలో ఉంటే. సో ఆవిడ ఆ స్థితిలో ఉంది ఇప్పుడు. పుస్తకాలు చదివి ఉపన్యాసాలు విని సంపాదించుకునే జ్ఞానం కాదు అది. ఆమెకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా మృత్యు సమీపంలో ఉంటే వాళ్ళు క్యాథరిన్ ని తమ వద్దకు పిలిపించుకుంటున్నారు. చూడండి, ఆమె డాక్టర్ దగ్గరికి వచ్చిన ఆమె ఇప్పుడు ఎవరైనా మృత్యు సమీపంలో ఉంటే క్యాథరిన్ ని పిలిపించుకుంటున్నారట. ఆమె సామీప్యంలో వాళ్ళు మృత్యు భయం పోగొట్టుకోగలుగుతున్నారు. షీ బికేమ్ లైక్ ఎ డాక్టర్. వాళ్ళుంటున్నారు ఆమె పట్ల ఎంతో ఆకర్షితులై. ఆమె వాళ్లతో ఎంతో ప్రియంగా ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని సంతోషాన్ని కలిగించగలుగుతోంది. డాక్టర్ కాని డాక్టర్ అని చెప్పొచ్చు ఆమె ఇప్పుడు మనకి. మహానాటకీయంగా నా జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు వచ్చాయి. నాలో అంతర్బోధ సామర్థ్యం మహాప్రవృద్ధమైంది. ఆ ఇన్నర్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువైపోయింది. నేనుండగలుగుతున్నాను ఎంతో అవధానంతో. నా వద్దకు వస్తున్న రోగుల, సహోద్యోగుల, స్నేహితుల వ్యక్తిత్వాలలోని అతి రహస్య అవలక్షణాలను సైతం గ్రహించగలుగుతూ. ఈ అవధానం అన్న పదం మనకు
జస్ట్ 2-3 క్లాసుల కింద కూడా మనం ఇది మాట్లాడుకున్నాము. అవధానము అంటే ఏంటి అంటున్నారంటే, వాళ్ళ వ్యక్తిత్వాలలోని అతి రహస్య అవలక్షణాలను సైతం గ్రహించగలుగుతున్నాడు. ఇప్పుడు మహాగురువులు వాళ్ళు ఏం చేస్తారండి, మనం వెళ్తాము, వెళ్ళగానే ఇలా ఒక చూపు చూస్తారు. మహాగురువుల వరకు ఎందుకు, ఐరిస్ సాల్మన్ ఉన్నారు నిన్న మనకి, ఏమన్నారు, డేటు, టైము, ప్రాంతం చెప్పమ్మా. మొత్తం చెప్పేసిందా లేదా? పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పేసింది కదా, రైట్? సో అది ఒక అవధానం టైప్ అన్నమాట. అది మనకిచ్చిన వర్డ్, మన తెలుగులో ఆ వర్డ్ యూజ్ చేస్తారు. అవధానం అంటే అన్ని వాళ్ళు ఎక్స్ప్లిసిట్ గా చెప్పకపోయినా కూడా చూసి చూడగానే దానికి సంబంధించిన జ్ఞానం, మీరు ఎటు నుంచి ఎటు అడిగిన ప్రశ్నలు అలవోకగా చెప్పేయగలరు. అది అవధానం అంటే. అలాంటి అవధానం ఈయన వృత్తిలో ఆధ్యాత్మిక శక్తితో ప్లస్ ఆయన వైద్య వృత్తి పరిజ్ఞానంతో రెండింటితో కలిపి ఆయన వద్దకు వస్తున్న రోగులు మాత్రమే కాదు, సహోద్యోగులు అంటే వాళ్ళందరూ ఎంతో బాగా వెల్ ఎడ్యుకేటెడ్, స్నేహితులు, వాళ్ళ వ్యక్తిత్వాలు అవన్నింటిని కూడా పరిశీలించగలుగుతున్నారు, కావలసినన్ని సలహాలు ఇవ్వగలుగుతున్నారు, ఎక్కడైతే తను చికిత్స చేయగలరో అది చేయగలుగుతున్నారు. వాళ్ళందరి గురించి నాకు అంతా తెలుసున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ ఐరిస్ సాల్మన్. నేను తెలుసుకోవాల్సినంత కన్నా ఎక్కువగా నా జీవిత లక్ష్యం మరింత సుస్పష్టమైంది. సర్వుల శ్రేయస్సును ఆశించే తత్వంతో, నిస్వార్థ వ్యక్తిత్వ వైఖరితో ఉన్నాను నేనిప్పుడు. అతీంద్రియ శక్తులున్న మనుషులు, మాధ్యమాలుగా ఉంటున్న మనుషులు, స్వస్థత చేకూర్చే మనుషులు, వైద్యులు మరి ఎందరో నా జీవితంలో మరింత ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఉండి ఉండవచ్చు, కానీ కళ్ళు చూస్తుంటాయి, మనసు ఏది గ్రహించదు. అలా అన్నమాట. ఇప్పుడు లెట్స్ సే మనం చాగంటి గారివి ఎక్కడో వినుండొచ్చు, ఏదో అంటే ఏదో న్యూస్ పేపర్లోనో న్యూస్ చెప్తుంటేనో లేదా ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటేనో విని ఉండవచ్చు, చూసి ఉండవచ్చు. కాకపోతే అప్పటికి మనము ఈ ఆధ్యాత్మిక కాకుండా పూర్తి భౌతికతలోనే ఉన్నాము అనుకోండి, కంప్లీట్ భౌతికత, ఈ మాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం సంబంధించి అవగాహనలో లేకపోవడం కానీ, దాని గురించి పెద్దగా మనం పరిశీలించకపోవడం కానీ జరగట్లేదు అనుకుందాం. అప్పుడు అది చూసినా విన్నా చెవులకు వినపడుతుంది, కళ్ళకు కనపడుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళదు. ఈ చెవులు, కళ్ళు, ఇతర ఇంద్రియాలు ఏదైతే జ్ఞానం గ్రహించాలో గ్రహించనంత వరకు దోస్ ఆర్ జస్ట్ లైక్ ఫిజికల్ టూల్స్ అండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక షవల్ ఉందనుకుందాం. షవల్ అంటే గడ్డపార అంటారా ఏమంటారో, ఒక షవల్, అదే భూమిని తవ్వే ఐటమ్ ఉంది నా దగ్గర. ఓకే, నేను దాన్ని వాడకానికి ఉపయోగించినంత వరకు అది ఒక ప్లేస్ లో, మా ఇంట్లో ఒక గరాజ్ లో ఒక పక్కన మూలకు పడేసి ఉంటుంది. అది నాకు ఏ రోజైతే ఒక మొక్కను పెట్టాలంటే భూమిని కాస్త తవ్వాలి నేను. ఆ తవ్వడానికి ఏం కావాలి, ఈ షవల్ కావాలి. అప్పుడేమవుతుంది, అది ఉపయోగపడుతుంది. దాని యొక్క ఉపయోగం ఏంటో అది అప్పుడు నేను తీసుకోగలుగుతున్నాను, అది చెయ్యగలుగుతుంది. అలాగే మన కళ్ళు, ముక్కు, చెవులు, వాటెవర్, మనసు, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన పనిని వాటిని చెయ్యనంత వరకు, ఆ జ్ఞానాన్ని తీసుకున్నంత వరకు దోస్ ఆర్ జస్ట్ లైక్ ఫిజికల్ టూల్స్. వీ నీడ్ టు యూజ్ దెమ్. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళందరూ నాకు నా జీవితంలో ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళని అట్రాక్ట్ అవుతూ ఉంటాము. ఇప్పుడు నేను ధ్యానము, జ్ఞానము, సత్సంగాలు, ప్రవచనాలు, నామ సంకీర్తనలు ఇవని చెప్పేసి నేను అస్తమానం ఇవే ఉంటుంది నా బ్యాక్ బ్రెయిన్ లో. నా మనసు ఇదే ఆలోచిస్తుంది, నాకు తెలుసు కానీ తెలియక కానీ ఇదే ఆలోచిస్తుంది. నేను ఇంకా ఎక్కడికి పోయినా అలాంటి వాళ్ళని, అలాంటి పరిస్థితుల్ని, అలాంటి మూవీస్ ని, అలాంటి వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాను. నేను ఒక మూవీ, మామూలు కమర్షియల్ మూవీ చూశాను అనుకుందాం, అందులో కూడా నాకు జ్ఞానం ఎలా అర్థమవుతూ ఉంటుందంటే, లోపల ఆ జ్ఞానం ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో అర్థమవుతుంది. అంతే కదా, మనం ఇప్పుడు ఒక సినిమా 10 ఏళ్ల కింద చూసాము, అదే సినిమాని ఈ రోజు చూసాము, బెటర్ గా అర్థమవుతుంది కదా మనకి. ద సేమ్ వే, బికాస్ జ్ఞాన అభివృద్ధి పెరిగింది మనలో. సేమ్ టైప్ ఆఫ్ వాటిని మోర్ అండ్ మోర్ ఆకర్షిస్తాము. ఇది ఒక సత్సంగంలో ఒక బిగ్ గురువు గారు కూడా చెప్పారనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఇప్పుడు లెట్స్ సే నేను ఈ రోజు BMW కార్ కొన్నాను నేను. ఓకే,
అంతవరకు నా దగ్గర ఉన్నది సమ్ టయోటా కరోలా. ఇప్పుడు BMW కొన్నాను నేను కొన్న తర్వాత నేను రోడ్డు మీద వెళ్తా ఉంటే నాకు అన్ని BMW కార్లు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అంతకుముందు టయోటా కరోలాలో తిరిగినప్పుడు ఎక్కువగా టయోటా కార్లు, వీళ్ళకి బ్లూ ఉంది, వీళ్ళకి గ్రీన్ ఉంది, వీళ్ళకి రెడ్ ఉంది, ఆ టయోటా కార్లే కనపడుతూ ఉంటాయి. BMW తీసుకోగానే BMW కార్లు కనపడుతూ ఉంటాయి. అక్కడ ఏమీ మార్పు లేదు పరిస్థితిలో. ఒకప్పుడు ఎలాగైతే వెళ్తున్నాయో కార్లు అలాగే వెళ్తున్నాయి. నా దృష్టి ఇప్పుడు మారింది. టయోటా కరోలా నుంచి BMW వైపు వెళ్ళింది. ఎందుకంటే దాంట్లోనే కూర్చుంటున్నా, అదే నడుపుతున్నాను, దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను, దాన్ని వాడుకుంటున్నాను. అదనమాట మన పర్స్పెక్టివ్ మారుతుంది కాబట్టి అలాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. అలాంటి వాటిని యూనివర్స్ మనకు దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటుంది. అందుకని ఆల్ ద టైం మన ఇంద్రియాలన్నింటినీ, మన మనస్సుని, మన బుద్ధిని అన్నింటిని కూడా సరి అయిన దారిలో ఉండేట్టుగా పెట్టుకునే బాధ్యత మనది. ఒక్కసారి మనం ఆ దారిలో ప్రయాణించామనుకోండి, మిగతా ఏర్పాట్లన్నీ యూనివర్స్ చూసేసుకుంటది. దట్ ఈస్ ద బ్యూటీ. యూనివర్స్ మీన్స్ దేవుడు అనుకోండి, భగవంతుడు, మీకు నచ్చింది అనుకోండి, మాస్టర్స్, వాట్ ఎవర్, మీకు ఏ టర్మ్ ఇష్టం ఉంటే అలా. దట్స్ ద బ్యూటీ. నేచర్ కూడా అంతే. మనం ఒక్క అడుగు ముందరికేస్తే అది ఎన్నో అడుగులు సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఒక చిన్న మొక్కను పెంచావంటే ఆ మొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలో మనందరికీ తెలుసు. ఏం చేస్తాము, ప్రతిరోజు ప్రతి నిమిషం కూర్చొనేమి దాన్ని పెంచాం మనం. కొన్నిసార్లు ఇలా విత్తనాలు పడేస్తాం అంతే, తెలిసి తెలియక ఇట్లా చేతుల నుంచి ఇట్లా ఇసిరేస్తాము. అది వానకు మనం ఏమి సపరేట్ గా నీళ్లు కూడా పోయము. ఎంత పెద్ద వృక్షం అయిపోతుంది అది, ఎంత లాభం చేకూరుస్తుంది అది మనకు గాని ప్రకృతికి గాని. సో మనం సరి అయిన దారిలో ఉంచుకునేంత వరకు మన పద్ధతి, మనం చేయాల్సిన స్టెప్. ఆ తర్వాత ప్రకృతి యూనివర్స్ మనకు ఎన్నో రకాలుగా సహకరిస్తూ ఉంటుందన్నమాట. జాక్స్ మెడిటేషన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి నేను ఒక మెసేజ్ పంపించాను మాస్టర్. నేను అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ అండి, చాలా చాలా నచ్చింది నాకు అది. అదేంటి అంటే, ఇది ఎక్కడ నాకు కనిపించింది, ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, సోషల్ మీడియా కానీ ఎనీథింగ్ లైక్ దిస్, మనం వేటి మీద ఎక్కువ క్షణాలు గడుపుతున్నామో అలాంటి వాటిని మళ్ళీ రిపిటేటివ్ గా మనకు పంపిస్తూ ఉంటది. నాకు ఫస్ట్ లో అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతూ ఉంటది. అవే రీల్స్ ఇప్పుడు నేను ఇది నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని లేదా లింక్ కాపీ చేసుకుని నేను ఆ గ్రూప్స్ లో పెట్టుకుంటూ ఉంటాను. అంటే ఆ పర్టికులర్ రీల్, ఆ పర్టికులర్ పోస్ట్ మీద నేను టైం స్పెండ్ చేస్తున్నాను. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటుంది, ఓకే దిస్ గర్ల్ నీడ్స్ దిస్ వన్ అని చెప్పేసి అలాంటి ఫీడ్సే నాకు పంపిస్తూ ఉంటుంది. అంటే ఇంచక్కా నేను ఆ సైకిల్, ఆ లూప్ లోనే ఉంటాను. మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. ఒక్క అడుగు నేను ముందుకేసి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినందుకు, కొద్ది క్షణాలు స్పెండ్ చేసినందుకు నాకు మోర్ అండ్ మోర్ ఇవ్వబడుతుంది. అలాంటి మంచి జ్ఞానం నేను వెతుక్కోనక్కర్లేదు, అదే నా కళ్ళ ముందరకు వస్తుంది. ఆ జ్ఞానం ఏంటంటే, మంచి పిక్చర్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటి అంటే, యువర్ ఇయర్ ఈజ్ యువర్ ఊంబ్. మన చెవి యొక్క మీరు షేపు చూసినట్లయితే, కడుపులో బిడ్డ పడుకునే ఆ ఊంబు, గర్భంలో షేపు చూసినట్లయితే అది రెండు కూడా ఒకేలాగా ఉంటుంది అని ఆ పిక్చర్ లో ఇచ్చారు. సో ఆ పిక్చర్ లో ఆ ఊంబులో ఆ చిన్న బేబీ ఎలా పడుకుందో ఇచ్చారనమాట. మన చెవి కూడా పక్కన పెట్టేసి ఇచ్చారు, రెండు పిక్చర్స్ కంపేర్ చేయడానికి. యువర్ ఇయర్ ఈజ్ యువర్ ఊంబ్. whatever you listen to, either good or bad, is conceived and will be given birth to in due time and season. Choose what you listen and what to ignore. అంటే ఏంటంటే, కడుపులో బిడ్డకు మీరు ఏవైతే పెడుతుంటే ఆ బిడ్డ అవే తీసుకుని ఎదుగుతుంది, ఆలోచనలతో సహా, ఓన్లీ ఫిజికల్ ఫుడ్డే కాదు అని అనుకుంటున్నారో, అలాగే మన చెవిలోకి పంపించేది కూడా అంతే ఇంపార్టెంట్. మీరు దేని మీద అటెన్షన్ పే చేస్తున్నారు, ఏది వింటున్నారు, చెవుల ద్వారా. మాటలు విన్ని ఇంకేం చెప్పలేదు, ఓన్లీ చెవి గురించే చెప్పారు ఇక్కడ. ఏం వింటున్నారు, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ కన్సీవ్డ్. అంటే ఒక బిడ్డను ప్రెగ్నెంట్ అయిన తర్వాత బిడ్డను కడుపులో మూసి తర్వాత బయటికి ఎలా విడుదల చేస్తుందో ఒక తల్లి, డెలివర్ చేస్తుందో, అలాగే మన చెవిలోకి వెళ్ళినవి అవన్నీ కూడా మేనిఫెస్టేషన్ అవుతాయి మన లైఫ్ లో. సో ఏమి విందాము, చెడు విందామా, మంచి విందామా?
చూస్ చేసుకునే అవకాశం మనకుంది. కొన్నిసార్లు చూస్ చేసుకోలేము. ఐ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు అస్తమాన నెగిటివ్ థింగ్స్ మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఛాలెంజెస్, మన లైఫ్ కి ఛాలెంజెస్. ఐ యాక్సెప్ట్ దట్. మరి ఎలా అవాయిడ్ చేయడం? మంచి టూల్ ఉన్నది, మంచి ఆయుధం మన దగ్గర ఉన్నది, వజ్రాయుధం, సుదర్శన చక్రం. అదేంటది? మన ధ్యానం, జ్ఞానం. అది వినడం, లోపల నింపేసుకోవడం. ఆ జ్ఞానం వింటున్నప్పుడే ఈ జ్ఞానాన్ని పరిపూర్ణంగా నా సిస్టంలో ఫిల్ చేసుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, అగ్రీ చేస్తున్నాను, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాస్టర్ సహాయంతో. ఒక ముక్క అనేసుకోండి. మీరు తిన్న ఆహారం తింటున్నప్పుడు మీరేమైనా అనుకుంటారా అండి? జస్ట్ తింటూ ఉంటారు, డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది, దాని పని అదేది చేసుకుంటుంది. మీరైతే అస్తమానం ఏమనుకోరు కదా, ఇది లోపలికి వెళ్ళాలి, డైజెస్ట్ అయిపోయాలి, నా ప్రతి రక్త కణంలోకి వెళ్ళాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అనుకోలేదు. ఎందుకు? ఆల్రెడీ ఆ నమ్మకం నరాన ఉన్నది మనకి. అలాంటి జీర్ణమే ఈ జ్ఞానాన్ని కూడా చేసుకోండి అని చెప్తున్నాను. అప్పుడు తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి మాస్టర్స్. నేను చూసి మీకు చెబుతున్నాను. ఓవర్ ద టైమ్ యూ జస్ట్ నీడ్ టు వెయిట్. ఈ రోజు నేను జ్ఞానం తీసుకున్నాను, రేపే అని అలా అనుకో. కొన్ని పరిస్థితుల్లో అలాగే జరుగుతుంది, ఇమ్మీడియట్ గా జరుగుతుంది. కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కదా మన సోల్కి. ఒక జన్మకు మాత్రమే సరిపోయేది కాదు. ఆ సోలు పరిపూర్ణ ఆత్మగా ఎదిగేంత వరకు కావలసిన జ్ఞానం ఇది. సో తీసుకోండి, ఎక్కడ జ్ఞానం వస్తే అక్కడ తీసుకోండి, మీ లోపలికి సింక్ చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి, అగ్రీ చేయండి, ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పండి. మాస్టర్స్ నాకు సహకరించండి నా ఆధ్యాత్మిక శక్తి పెరగడానికి. ఈ పోస్ట్ నాకు చాలా 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 నచ్చింది అనమాట. ఇది ఒక్క చెవికి మాత్రమే కాదు, ఈ పిక్చర్ చాలా బాగుంది. అంటే పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. మీరు చెవి షేపు, గర్భస్థం శిశువు లోపల ఎలా పడుకుంటుంది, కాళ్ళు చేతులు అన్ని ముడుచుకొని ఎలా పడుకుంటుంది, ఎగ్జాక్ట్లీ ఒక చెవిలో ఫిట్ అయినట్టుగా ఉందన్నమాట. ఎవరు చేశారో కానీ అత్యద్భుతంగా చేశారు. నేనేం చేస్తానంటే, ఇది మీకు మెడిటేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు రీడింగ్ అయిపోయిన తర్వాత నేను సెల్ ఫోన్ లో లాగిన్ అయ్యి ఇది మీకు చాట్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. కుదిరితే చూడండి మాస్టర్స్ అప్పుడు. సో దిస్ ఐ వాంటెడ్ టు టెల్ యూ హియర్. తర్వాత వాళ్ళందరి ప్రతిభలను, సామర్థ్యాలను నేను అతి సులభంగా ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను. నాతో పాటు క్యారోల్ అంటే ఆయన వైఫ్, ఆమెలో కూడా ఎంతో అభివృద్ధి ఏర్పడుతుంది. నృత్య సమీపంలో ఉంటున్న వాళ్లకు ఆమె ఎంతో ఓదార్పు, ధైర్యాలు అందించగలుగుతూ ఉంటుంది. ఎయిడ్స్ తో మరణిస్తున్న వాళ్లకు సహాయపడే వైద్యుల సమాఖ్యకు కూడా ఆమె సాయం అందించగలుగుతూ ఉంటుంది. ఓకే, క్యాథరిన్ అంటే యోగ నిద్రలోకి వెళ్ళింది, ఆమెకు ఆధ్యాత్మిక శక్తి వచ్చింది, ఒప్పుకుంటాను. డాక్టర్ అంటే ఆమెకు చికిత్స చేశారు, మాస్టర్ సందేశాలు అందించారు, ఆయనకి శక్తి పెరిగింది, ఒప్పుకుంటాను. మరి క్యారోల్ ఏం చేసింది? ఆమెమీ వైద్యుడు కాదే. డాక్టర్ తో పాటు ఆ సిట్టింగ్స్ కి అటెండ్ అయింది. కొన్ని సిట్టింగ్స్ తర్వాత, ఫస్ట్ ఆవిడేం అటెండ్ కాలేదు, తర్వాత ఆ రూమ్ లో డాక్టర్ అది చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండింది. డాక్టర్ కి ఇన్ కేసు ఏదైనా సహాయం కావాలి అంటే అక్కడ సహాయం చేసింది. తర్వాత డాక్టర్ కి ఎక్కడైనా డైలమాలో ఉన్నారు, సందిగ్ధతలో, ఇదా ఎలా నమ్మాలి నేను దీన్ని, కానీ నమ్మాలనిపిస్తోంది, కానీ వైద్యశాస్త్రం ఇది చెప్తోంది, ఏమంటావు క్యారల్, ఇలా డిస్కస్ చేస్తారే భార్యతో. అవన్నీ వినింది. ఎక్కడైతే ఏదైతే సలహా ఇవ్వగలదో తన జ్ఞానానికి సంబంధించింది తను చేసింది. ఆ మాత్రం దానికే ఆవిడకు కూడా ఆధ్యాత్మిక శక్తి పెరిగిపోయింది. అంటే మనం టీచ్ చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ స్టూడెంట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ తో కలిసి ఉన్నా, ఆ జ్ఞానం మన లోపల్లోకి వెళుతున్నా అది స్వీకరించబడుతుంది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అఫ్ కోర్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే విపరీతంగా పెరుగుతుంది ఆ జ్ఞానం. అది మనం గ్రహించాలి. క్యారోల్ గురించి ఇక్కడ ఆయన చెప్తున్నందుకు. నేనిప్పుడు ధ్యానం చేయడాన్ని మొదలు పెట్టేసి ఉన్నాను. నేను అంటే డాక్టర్. ఇంతవరకు ఆయన ధ్యానం ఏం చేయలేదు, ఆయన ఆధ్యాత్మిక శక్తి మొత్తం ఆ ట్రీట్మెంట్స్ ద్వారా వచ్చింది. ఇదివరకు నేను బహుశా ఆయన పూర్వజన్మలో కూడుకున్నది ఉంటుంది కదా, సోల్ కదా, అలాగే ఉంటుంది. ఈ జన్మ చెప్తున్నాను. ఇదివరకు నేను అభిప్రాయపడుతూ ఉండేవాణ్ణి, ధ్యానం కేవలం హిందువులు,
కాలిఫోర్నియా వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారని. క్యాథరిన్ తన యోగ నిద్రలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు నా నిత్య జీవితంలో మహాస్ఫురణతో ఉంటున్న భాగంగా తయారైపోయాయి. మృత్యువు జీవితంలో ఓ దశ మాత్రమే, మృత్యువు మన జీవితంలో ఒక దశ మాత్రమే అన్న ప్రజ్ఞ నాలో ఏర్పడినందువల్ల నాలో ఓర్పు, సానుభూతి, ప్రేమతత్వాలు తయారై మరింత ప్రబుద్ధమయ్యాయి. మరింత బాధ్యతంగా తయారయ్యాను. అన్ని కర్మల వల్ల రుణం తయారైపోతుందని, అన్ని రుణాలను తీర్చుకుని తీరాలని నేను గ్రహించాను. మనం ఏం పంచుతామో అదే తప్పకుండా మనకు తిరిగి వస్తుంది. నేను జ్ఞానాన్ని పంచుతాను, జ్ఞానం నాకు వస్తుంది. నేను ధనవంతురాలని, నేను ధనాన్ని పంచుతాను, ధనం తిరిగి వస్తుంది. లేదు, నేను సహాయం చేయగలను, నేను సహాయం చేస్తాను. ఫిజికల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావలసినవన్నీ చేయగలను, నా సర్వీస్ చేయగలను, అది నేను చేస్తాను. నాకు అవసరమైనప్పుడు అవసరం ఉన్న విధంగా నాకు వస్తుంది. నాకు అంటే నాకు మాత్రమే కాదు, నాతో పాటు ఉంటున్న నా కుటుంబ సభ్యులకు కూడా, వాళ్ళకు కూడా వస్తుంది. బికాస్ వాళ్ళందరూ నేనుంటున్న ప్లేస్ లో ఉన్నారు, నా ఫ్రీక్వెన్సీలోనూ ఉన్నారు. జస్ట్ లైక్ డాక్టర్ గారు క్యారోల్ ఉన్నట్టుగా వాళ్ళకు కూడా అందించబడుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ తాత ముత్తాతల పుణ్యం రా, వాళ్ళ తండ్రి ఎన్నో టెంపుల్స్ కట్టించాడు, ఎన్నింటికో దాన ధర్మాలు చేశాడు, ఆ పుణ్యం ఈ పిల్లలకు వచ్చింది. పుణ్యం వచ్చిందో రాలేదో దానికి నాకు తెలియదు తప్పిస్తే, ఆ ఫ్రీక్వెన్సీస్ లో వాళ్ళు పెరిగారు కదా, ఆ ఎనర్జీస్ తో వాళ్ళు పెరిగారు కదా. అదన్నమాట మనం అక్కడ తీసుకోవాల్సింది. పుణ్యం రావడం అంటే వాళ్ళు చేసిన పుణ్యంలో వీళ్ళకు భాగం వచ్చింది అని కాదు, వాళ్లకు వీళ్ళు సహకరించినట్లయితే వీళ్ళ ఫ్రీక్వెన్సీస్ కూడా పెరిగాయి అని మనం అర్థం చేసుకోవాలి. నేను వైజ్ఞానిక అధ్యయన పత్రాలను ఇంకా రచిస్తూనే ప్రచురిస్తూనే ఉన్నాను. వృత్తిపరంగా అంటే ఆయన వైద్య వృత్తిని ఏం విడనాడలేదు, అటువైపు జ్ఞానం ఎలా పెంచుకోవాలో సైన్స్ ద్వారా అది పెంచుకుంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఉపన్యాసాలను ఇస్తూనే ఉన్నాను. సైకియాట్రీ విభాగానికి అధ్యక్షుణ్ణి కూడా అయ్యాను. కానీ ఇప్పుడు నేను 2 ప్రపంచాల్లో సంచరిస్తున్నాను. 2 ప్రపంచాల్లో సంతరించే మనిషిగా తయారైపోయి ఉన్నాను. ఈ వాక్యం నుంచి మనం ఏం తెలుసుకోవాలి? ఆధ్యాత్మికతలో ఉన్నప్పటికీ ఈ ఫిజికల్ సైన్స్ ని కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, లెట్సే మనకు మన ఆధ్యాత్మిక గురువులందరూ, ధ్యానంలో ఉన్న గురువులందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీకు ఒక దీర్ఘకాలిక వ్యాధి ఉన్నది, లెట్సే ఒక దీర్ఘకాలిక వ్యాధి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఈ ఆధ్యాత్మిక పరంగా ఏం చేయాలి, మీరు ఎలా ఉండాలి అవన్నీ చెప్తున్నారు. అవన్నీ చేయమని చెబుతూనే మీకు డాక్టర్ ఏ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారో దాన్ని అటెండ్ అవ్వండి. ఏదైతే మందులు వేసుకుంటున్నారో అది వేసుకోండి, అదే పూర్తి నమ్మకంతో వేసుకోండి, అదేమీ స్టాప్ చేయమని చెప్పరు. కానీ ఇది కూడా చేయండి. ఈ ఎక్స్ట్రా శక్తి వల్ల ఏమవుతుందంటే, హీలింగ్ ఒకవేళ మీకు జస్ట్ నార్మల్ మందుల ద్వారానే హీలింగ్ జరగదు అనుకుందాం, నయం కాదు అని అనుకుందాం. అలాంటప్పుడు ఈ శక్తి ఎక్స్ట్రాగా ఉపయోగపడుతుంది, అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు డాక్టర్ ఇచ్చే మందులు నయం అవుతున్నాయి అనుకుందాం, 1 సంవత్సరం పాటు పడుతుంది అనుకుందాం ఆ రోగం నయం అవడానికి. ఉదాహరణకి ఈ ఆధ్యాత్మిక శక్తి వల్ల నెల లోపల తగ్గిపోవచ్చు. ఎలా అవుతుంది? మనకు సందేహం లేదు, అది అద్భుతం కాదు మనకు తెలిసినంత వరకు. ఎందుకంటే కారణం మనకు తెలుసు, అది అద్భుతం కాదు, ఆధ్యాత్మికము. ఆ కారణం మనకు తెలుసు. కారణం తెలియనప్పుడు దాన్ని అద్భుతము అంటాం మనం కదా. సో అలా ఏది వదులుకోనక్కర్లేదు. ఇప్పుడు నేను జ్ఞానం క్లాసులు టీచ్ చేస్తున్నాను, ధ్యానం చేస్తూ ఉంటాను. ఈ రోజు నాకు ఈవినింగ్ ఒక సెషన్ కూడా ఉంది, ఇక్కడ ఒక 1 hour. మీకు ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లో చెప్పాను కదా, ఈ రోజు నాకు ఆల్ డే మీటింగ్, మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఒకటే కాల్, నా జూమ్ కాల్, నా ఆఫీస్ కాల్ అన్నమాట. మార్నింగ్ 9 నుంచి 6:30 వరకు నేను ఆ కాల్లో ఉండాల్సిందే. చాలా సార్లు టీకి కాఫీకి కూడా పక్క కదలట్లేదు. నేను కూడా, నాకు జూలై 30 రోజు అలాగే ఉండింది. ఆ రోజు నా బర్త్డే కూడా. యు డోంట్ బిలీవ్, మా వారు టీ చేసిస్తే 10:30, 11కి తాగాను. 3:30 వరకు తిను అని చెప్తున్నా, నాకు కదలడానికి రాలేదన్నమాట. తనే ప్లేట్లో పెట్టేసుకొని వచ్చి తీసుకొని ఇచ్చారు. 3:30 అంటే అంతగా పని ఉంటుంది. ఈ రోజు కూడా అలాంటి పనే ఉండాలి. నాకు ఈ రోజు ఈవినింగ్ ఒకటి మెడిటేషన్ది, ఇక్కడ ఒకరు శ్రావణ మాసం అని చెప్పేసి మెడిటేషన్ పెట్టుకుంటాను, రాశ్రీ ప్రియ అని చెప్పేసి చెప్పారు. నేను తనకి కుదరదు అని చెప్పలేదు, ఈ మీటింగ్ ఉందండి, నేను కుదిరితే తప్పకుండా వస్తాను, యాజ్ ఆఫ్ నౌ టెంటేటివ్ అండి అని చెప్పాను, నో చెప్పకుండా.
అసలు ఎలా జరిగిందో తెలీదు. నేను ఈవినింగ్ 5 o'clock నాకు ఆఫీస్ అయిపోతుంది. 4:43కి మెయిల్ వచ్చింది. ఇది పోస్ట్ పోన్ అవుతుంది. వాళ్ళ రీజన్స్ ఇవో వాళ్ళకున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300-400 పీపుల్ ఉంటారు ఆ మీటింగ్ లో. అంత మందితో కలిపిన వ్యవహారము పోస్ట్ పోన్ అయిపోయింది ఆగస్టు 12కి. దానివల్ల ఏమవుతుంది, ఈ రోజు నేను మన మెడిటేషన్ క్లాస్ తీసుకోగలుగుతున్నా, ఈవినింగ్ మెడిటేషన్ అటెండ్ అవ్వగలుగుతున్నా. ఇంకా దీన్ని ఏమనాలి? నాకు జ్ఞానం ద్వారా చెప్పడం సాధ్యం కాకపోతే దీన్ని ఏమంటాను? వావ్, మిరకిల్. అసలు ఇలా ఎప్పుడు జరగలేదు. ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు పోస్ట్ పోన్ అవ్వలేదు, కానీ ఈ రోజు పోస్ట్ పోన్ అయింది. వావ్, మిరకిల్, సూపర్, భగవాన్ నా కొరకే ఇచ్చావా నువ్వు అని అనుకుంటాం కదా. కానీ మనకు తెలిసిన జ్ఞానం ఏంటి? అది వెళ్ళాలనుంది, ఈ క్లాస్ చెప్పాలనుంది, ఇది లాస్ట్ చాప్టరు, ఈ వీక్ లో అయిపోవాలనుంది. అయిపోవాలంటే సబ్జెక్ట్ అయిపోవాలని కాదు, వెంటనే చదివేసుకోవాలన్న కోరిక. వరుసగా మనకు 3 రోజులు దొరికాయి. రేపు కూడా చెప్పుకున్నాం అనుకో, అయిపోతుంది అనుకో, అయిపోతుంది. ఇవన్నీ నా లోపల తిరుగుతూ ఉన్నాయి. అది ఆకర్షించింది. దానికి సంబంధించిన పరిస్థితుల్ని నాకు యూనివర్స్ పంపించింది. సింపుల్ ఎగ్జాంపుల్. ఇది నా ఫస్ట్ టైం కూడా కాదు, ఇంతకు ముందు కూడా జరిగింది. మన క్లాసెస్ లో కూడా చెప్పాను నేను. మాధురి గారికి అయితే ఎన్నో సార్లు చెప్పాను. సో అది 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 ఏంటి అంటే, మన కార్యక్రమాలు మనం ఏమి వదులుకోనకు అక్కర్లేదు. జాబ్ చేస్తున్నారు, చెయ్యండి. మీ వృత్తి పనులు ఏమైనా ఉన్నాయి, చెయ్యండి. మీరేమైనా క్లాసులు తీసుకుంటున్నారు, ఈ మెడిటేషన్ క్లాసులు కాదు, ఇంకేవైనా క్లాసులు ఉన్నాయి, అవి తీసుకుంటున్నారు, తీసుకోండి. అన్ని యాజ్ ఇట్ ఈస్ గా చేయండి. ప్యారలల్ గా మీ ఆధ్యాత్మిక శక్తిని సంబంధించి కూడా మీరు చెయ్యండి. అట్లీస్ట్ మనసులోకి ఉండనివ్వండి ఆలోచనలు. మీకు ఒక్కొక్క రోజు ఒక్క నిమిషం కూడా టైం ఉండట్లేదు చెయ్యడానికి, క్లాస్ వినడానికి, అట్లీస్ట్ పని చేసుకుంటూ వినడానికి కూడా మీకు సాధ్యం కావట్లేదు. ఉంటాయి, మనందరికీ అలాంటి పరిస్థితులు ఉంటాయి. బ్రెయిన్ లో బ్యాక్గ్రౌండ్ లో నడవనివ్వండి. ఆ క్లాస్ వినాలనుంది, ఆ బుక్ చదవాలనుంది, అబ్బా మెడిటేషన్ చెయ్యలేకపోతున్నానని బాధపడకండి. మెడిటేషన్ చేసుకోవాలనుంది, క్లాస్ వినాలనుంది, ఇది థింక్ చేయండి. ఆటోమేటిక్ గా మీ పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి. ఆ దారులన్నీ చేసేస్తుంది. మీరు చేయాల్సిన పని ఇంకోరికి చేసేయడం, మీరు చేయాల్సిన పని అక్కడ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడం, మీరు గంట సేపు పడుతుందని అనుకున్న పని 10 నిమిషాల్లో అయిపోయి 50 నిమిషాలు మీకు టైం మిగలడం. ఎన్ని ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉంటాయి యూనివర్స్ కి. వీ విల్ నాట్ బి ఏబుల్ టు థింక్. హార్డ్లీ 5-10 థింక్ చేస్తాం పాసిబిలిటీస్ మనం. యూనివర్స్ హ్యాస్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. అందుకే ఏం చెప్తారంటే, ఆల్ ద స్పిరిచువల్ మాస్టర్స్ కానీ, ఈ టెడ్ టాక్ చేసే వాళ్ళు కానీ, టెడ్ టాక్ అని ఉంటుంది, వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం చెప్తారంటే, డోంట్ థింక్ అబౌట్ హౌ, థింక్ అబౌట్ what you need. That's all you need to think about. How it will come to you, it's none of your business. That's completely universe business. ఎలా వస్తుంది? నాకు $1 million కావాలంతే. నాకు వస్తున్నాయి, కావాలి 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 అంతే. ఎలా వస్తుంది? నాకు సంబంధం లేదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను యూనివర్స్ కి ఇవ్వను. ఇచ్చామా కంప్లీట్ డిలేడ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పాసిబిలిటీ మీ లైఫ్ ప్లాన్ లో లేదనుకోండి, ఇట్ విల్ నాట్ మేనిఫెస్ట్. సో ఆ పాసిబిలిటీస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం మనం యూనివర్స్ కి ఇచ్చేద్దాం. మనకి ఏం కావాలో అది మాత్రమే మనం ఆలోచించుకుందాం. ఇది పాజిటివ్ సెంటెన్స్ లో, నాకు కావాలి, ఐ నీడ్ ఇట్, ఐ రిక్వైర్డ్ ఇట్, ఐ వాంట్ ఇట్, ఐ లవ్ ఇట్. మీకు నచ్చిన విధంగా ఫ్రేజ్ చేసుకోండి. It will manifest one or other day. తర్వాత ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను, అలాంటి మనిషిగా తయారైపోయాను అని చెప్పారు. పంచేంద్రియ జ్ఞానాలతో ఈ భౌతిక ప్రపంచంలో శారీరక వ్యవహారంతో, ఇది ఒక సెంటెన్స్. పంచేంద్రియ జ్ఞానాలతో ఈ భౌతిక ప్రపంచంలో శారీరక వ్యవహారంతోనూ, అతీంద్రియ ప్రజ్ఞతో మరో ఆధ్యాత్మిక అలౌకిక ప్రపంచంలో ఆత్మలతో పరమాత్మలతో వ్యవహరిస్తూ ఒక చక్కటి మనిషిగా తయారైపోయాను. అంటే ఏంటి? నా ఫిజికల్ లైఫ్ ని, నా స్పిరిచువల్ లైఫ్ ని, రెండింటిని ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. అది ఎంత చక్కగా వాక్యంలో రాశారు చూడండి ఆయన. ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండూ కలిసి ఉన్నాయని నాకు తెలుసు. యాక్చువల్ గా అవి రెండు సపరేట్ కావు. మన ఇనిషియల్ స్టేజ్ లాంటి వాళ్ళకి అర్థం కావడానికి రెండు సపరేట్లుగా, ఎలాగైతే మనం పేర్లు పెట్టుకుంటాము. మన ఇద్దరు పిల్లలు ట్విన్స్ ఉంటారు, వాళ్ళకేమంటాము? రాము, శ్యాము అని చెప్పేసి 2 పేర్లు పెట్టుకుంటాము. ఎందుకు? గుర్తుపట్టడానికి.
జస్ట్ గుర్తుపట్టడానికి. ఆన్ ద హోల్ జ్ఞానం చూస్తే ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మనుషులందరి ఆత్మ ఒక్కటే, అవి అంశాత్మలు, దానికి సంబంధించిన పూర్ణాత్మ ఒక్కటే. వివిధ రకాలైన జ్ఞానాలను తెలుసుకోవడానికి ఒక్కొక్క అంశాత్మగా ఇక్కడ జన్మించాయి. అందులో ఉన్నది ఒక్కటే పరమాత్మ. మరి అలాంటప్పుడు ఇన్ని పేర్లు ఎందుకు? గుర్తించుకోవడానికి, మనకు సులభంగా ఉండడానికి. అందుకే మనం కూడా ఇనిషియల్ స్టేజ్ లో భౌతిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు అన్న టైప్ లో మాట్లాడతాం, కానీ అవి రెండు వేరు వేరు కాదు, రెండు ఒక్కటే. జస్ట్ అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అని మాట్లాడతాము. అదే ఈయన చెప్తున్నారు, రెండు జగత్తులు వేరు వేరు కావు, అవి కలిసే ఉన్నాయని నాకు తెలుసు. సర్వస్వము శక్తి అని నాకు తెలుసు. అయినా అవి రెండు అత్యంత విభిన్నంగానే, అత్యంత మహాంతరాలతోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. జస్ట్ అవగాహన కొరకు మాత్రమే, అంతే. అది అవి రెండు ఇన్సెపరబుల్. ఈ రెండు ప్రపంచాలను కలిపే పని, అవి రెండు ఒక్కటి అని తెలియజేసే బాధ్యతే వైజ్ఞానికంగా జాగ్రత్తగా ఆ ప్రజ్ఞను గ్రంథస్థం చేయడమే నా కర్తవ్యం. డాక్టర్ గారి కర్తవ్యం ఏంటంటే, భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచము అని రెండుగా చెబుతున్నప్పటికీ అవి రెండే కలిసి ఉన్నాయి, అవి రెండు చేసేది ఒకటే పనే. దానిని వైజ్ఞానికంగా ఎలా చెప్పాలి, దాన్ని ఆ ప్రజ్ఞను ఉపయోగించి అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి, ఆ ప్రజ్ఞను గ్రంథస్థం చేయడమే. అంటే ఒక బుక్ లాగా రాయడమే. గ్రంథస్థం అంటే మనకి ఇప్పుడు ఫిజికల్ బుక్ లో ఇచ్చారు కాబట్టి బుక్ లాగా అని చెప్తున్నాను. గ్రంథస్థం చేయడమే, అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా, అది నా కర్తవ్యం అని ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా అనుకున్నారు, ఇంకా నిర్ధారణ చేసుకుంటున్నారనమాట. మా కుటుంబంలో కూడా అభివృద్ధి ఏర్పడి ఉన్నది. క్యారోల్లో అంటే ఆయన వైఫ్ లో, ఏమీలో అంటే ఆయన కూతురు అనుకుంటున్నా, అతీంద్రియ జ్ఞాన సామర్థ్యాలు ఏర్పడ్డాయి. అసలు కూతురికి ఎందుకు ఏర్పడాలి? క్యారోల్ అంటే కనీసం చికిత్సలకు వచ్చింది. కూతురు రోల్ ఏంటి అసలు? ఆవిడెక్కడా మనకు కనపడలేదు. ఈయన ఆమెతో డిస్కస్ చేస్తున్నట్టు కూడా తెలీదు. కూతురులో ఏమి అంటే కూతురు ఆరు కొడుకు ఎవరైతే వాళ్ళలో ఎందుకు రావాలి? బికాస్ వీళ్లతో పాటు జీవిస్తున్నారు. ఒకానొక స్పిరిచువల్ క్లాస్ లో నేనేం విన్నానంటే, ఒక్కరు ధ్యాని అయినట్లయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరింపబడతాయి అని విన్నాను. ధ్యాని అంటే జ్ఞానం కలవాడు. ఇప్పుడు చాగంటి ఉన్నారు, ఆయన ధ్యానం చేస్తారు లేదు అది మనకు తెలియకపోయినా ఆయన దేని గురించి చెప్తారు? ఆధ్యాత్మిక శాస్త్రాల గురించే చెప్తారు. అవునా? ఆధ్యాత్మిక శక్తి పెరగడానికి సంబంధించినవి చెబుతూ ఉంటారు. ఆయన కూడా అంటారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరింపబడతాయి అని. మన పిల్లలకు ఒకటి ఉపయోగపడుతుందంటేనే ఎంత కష్టపడిపోతామండి మనము. ఏది? సాధారణ డబ్బు. ఈ జీవితంలో మన దేశంలో పనికొచ్చేది, వేరే దేశానికి వెళ్తే ఆ కరెన్సీ కూడా యూజ్ అవ్వదు మార్చుకోకపోతే. అలాంటి వాటికే జీవితాంతం కష్టపడతామే. అలాంటిది మనకు ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా తరింపబడతాయి అంటే ధ్యానం చేయలేమా? జ్ఞానాన్ని పొందడానికి ఆసక్తి పెరగదా? మనకి ఇన్స్పిరేషన్ రాదా? మోటివేషన్ రాదా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది నేను ధ్యానం క్లాస్ లో విన్నాను, చాగంటి గారి అలాంటి సత్సంగాలలో కూడా విన్నాను. మా కుటుంబంలో కూడా అభివృద్ధి ఏర్పడింది. క్యారోల్లో ఏమీలో అతీంద్రియ జ్ఞాన సామర్థ్యాలు ఏర్పడ్డాయి. ఆ శక్తులను వాళ్ళు మరింత అభివృద్ధి చేసుకోవాలని మేమంతా ఆశిస్తున్నామని సరదాగా ప్రోత్సహించాము. జోర్డాన్ ఎంతో ఆకర్షణ ఉన్న యువ కిషోరంగా తయారయ్యాడు. కొడుకు అనుకుంటా, ఏమీ కూతురేమో. నాయకత్వ లక్షణాలు అతడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరగా నాలోని ఉగ్రత ఎంతో తగ్గిపోయింది. బహుశా ఒకప్పుడు ఆయనకు ఆ ఉగ్రత, ఆ ఆవేశం లాంటివి ఉండేవనుకుంటా, అవి ఎంతో తగ్గిపోయింది. అప్పుడప్పుడు నాకు ఎంతో అసాధారణమైన కళలు కూడా వస్తున్నాయి. క్యాథరిన్ చికిత్సాంకాలు ముగిసిన తర్వాత ఓ విశేషం చోటు చేసుకోవడం ప్రారంభమైంది నా నిద్రా విధానంలో. ఆయన నిద్రలో
ఒక విశేషం ఏర్పడిందంట నిద్రా విధానంలో. ఇది క్యాథరిన్ చికిత్సలు అయిపోయిన తర్వాత. అప్పుడప్పుడు నాకు అత్యంత స్పష్టమైన స్వప్నాలు వస్తూ ఉన్నాయి. ఆ స్వప్నాలలో ఎవరో మాట్లాడుతున్న ఉపన్యాసాలు వినిపిస్తూ ఉండేవి. నేను ఉండేవాణ్ణి ఆ ఉపన్యసిస్తున్న మనిషిని ఏవో ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ నుండి సమాధానాలు రాబట్టుకుంటూ, నా కలలలో ఉపన్యాసకుడు ఫిలో, అతని పేరట ఫిలో. ఆ స్వప్నాలు పూర్తయి మెలకు వచ్చేసిన తర్వాత నాకు కొన్ని ఉపన్యాసాలు జ్ఞాపకం ఉండేవి. ఆ జ్ఞాపకం ఉన్న విషయాలను అన్నింటినీ వెంటనే నేను ఒక పుస్తకంలో వ్రాసి పెట్టుకుంటూ ఉండేవాడిని. అలా వ్రాసి పెట్టుకున్న విషయాలను కొన్నింటిని ఇప్పుడు ఈ క్రింద వివరించి చెప్పబోతున్నాను. అంటే మనకు వివరిస్తున్నారట. మొదటిది ఉపన్యాసం, మాస్టర్ల ప్రభావం. ఆ ఉపన్యాసంలో నేను గమనించాను. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్యాథరిన్ తో చికిత్సా విధానాలు జరుగుతున్నప్పుడు ఈయనకు సందేశాలు ఎక్కడి నుంచి వచ్చేవి? మాస్టర్ల నుంచి. క్యాథరిన్ ఒక మాధ్యమంగా ఉండేది, అంటే మీడియంగా ఉండేది. మరి చికిత్సా విధానాలు అయిపోయినాయి. అంతఃప్రజ్ఞ ద్వారా తెలుసుకోండి అని మాస్టర్స్ చెప్పారు. అంటే ఈ లోపల నుంచి ఎవరో ఇన్ ద సెన్స్ ఆయన అంతఃప్రజ్ఞ అంటే ఆ లోపల ఉన్న ఆ పరమాత్మ చెప్పాలి కదా. ఎలా చెప్పాలి? దానికి ఒక మాధ్యమం ఉండాలి కదా. మాధ్యమం అంటే మళ్ళీ ఇంకో మనిషి కానక్కర్లేదు, క్యాథరిన్ లాంటి మనిషి అవసరం లేదు. ఎలా అంటే స్వప్నాల ద్వారా. ఆయన స్వప్నాలే ఆయనకిప్పుడు మాధ్యమం. అర్థమవుతుంది కదా. ఆ విధంగా మాస్టర్స్ ఏం చేస్తున్నారు? ఎవరో ఉపన్యసిస్తున్నట్టు, వాళ్ళు ఏదో చెప్తున్నట్టు, ఈయన ఏదో ప్రశ్నలు అడుగుతున్నట్టు. ఇది దేనికి పోలికగా ఉంది? మనకి దేంతో పోల్చుకోవచ్చు? క్యాథరిన్ యొక్క యోగ నిద్రల్లో జరిగిన దాంతో. అక్కడ అలా చెప్పగలిగారు, ఇప్పుడు ఇలా చెప్పగలుగుతున్నారు. అర్థమైంది కదా. ఇంకొకరు అవసరం లేకుండా. సో ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు, అక్కడ కూడా అడిగేవాడు కదా. ఏంటి దాని ద్వారా ఏం నేర్చుకున్నావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కెళ్ళు, ముందుకెళ్ళు, ఇంకేం తెలుసుకోవాలి? నేను ఇది చెయ్యాలా, అది చేయాలా? ఎన్ని ప్రశ్నలు అడిగేవారైనా. అలాగే స్వప్నంలో కూడా అడుగుతున్నారు. చక్కగా గుర్తుంచుకుంటున్నారు మెలకు వచ్చిన తర్వాత. యోగ నిద్రలో ఉన్నప్పుడు అడిగినా ఆయన గుర్తుకు లేదా? గుర్తున్నాయి, రాసుకున్నారు, మనకు అందించారు. స్వప్నాల్లో జరిగేవి కూడా అన్ని రాసుకుంటున్నారు, మనకు అందిస్తున్నారు. ఆయనకి ఎన్ని స్వప్నాలు వచ్చాయి, ఎన్ని ప్రశ్నలు, అవంతా వివరంగా కాదు, దాని యొక్క సారాంశం, ఆ జ్యూస్ మనకు అందిస్తున్నారు ఇక్కడ. లాస్ట్ లో ఒక వాక్యం రాశారు, మాస్టర్ల ప్రభావం ఆ ఉపన్యాసంలో నేను గమనించాను. అంటే ఏంటి? ఆ మాస్టర్సే ఆ కళల రూపంలో అంతఃప్రజ్ఞగా ఈయనకు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ మీడియం ఏంటి అంటే ఈయన కళలే ఈయనకు మీడియం ఇప్పుడు. సో ఆయన రాసిందేంటో మనకి ఇక్కడ చెబుతున్నారు యాజ్ ఇట్ ఈస్ గా. వివేకం ఏర్పడుతోంది మహానిదానంగా. ఎందుకంటే నేను నేర్చుకున్న జ్ఞానం అనుభూతిక జ్ఞానంగా లేదా అచైతన జ్ఞానంగా పరివర్తితమై మానవుడి మహాంతరంగంలో నిక్షిప్తం కావాలి కాబట్టి. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, కనకనాన జీర్ణించుకుపోవాలి, అది మనకు తెలిసిన టర్మినాలజీ. ఒక ఆహారం ఎలా జీర్ణించుకుపోతుందో మన రక్త కణాలలో, అలాగే జ్ఞానం కూడా జీర్ణించుకోవాలి అన్న పదజాలంతో మనం అర్థం చేసుకుంటున్నాం. దాన్ని ఇక్కడ డాక్టర్ ఏం చెప్తున్నారంటే, నేను నేర్చుకున్న జ్ఞానము అనుభూతిక జ్ఞానంగా, అచేతన జ్ఞానంగా. అచేతన జ్ఞానంగా అంటే ఏంటి? మనకు చేతన మనస్సు, అచేతన మనస్సు అంటాము. కాన్షియస్, అన్కాన్షియస్. కాన్షియస్ అంటే ఇప్పుడు నాకు జరుగుతున్నదంతా తెలుస్తుంది, నా కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, ఈ కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా. నేను పడుకున్నప్పుడు అవన్నీ పడుకుంటున్నాయి, మరి స్టిల్ ఏదో తెలుస్తుంది కదా, కళ్ళల ద్వారానో ఇంకో ద్వారానో. ఎలా తెలుస్తుంది? ఆ చేతన మనస్సు అక్కడ వ్యవహరించేది. సో అలాంటి ఆ చేతన మనస్సులో నిక్షిప్తమైపోతే ఏమవుతుందంటే, స్ట్రాంగ్ గా తడి సిమెంట్ మీద గీతలు గీస్తే ఎలాగైతే ఉండిపోతుందో ఆ గోడల మీద, అలాగే ముద్రించుకుపోతుంది. అందుకే కదా మనం ఎప్పుడూ అనుకుంటాం, పడుకునే ముందర ఏవైతే అనుకుంటూ ఉంటామో అవి చాలా ఫాస్ట్ గా మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటాయి, ఫాస్టర్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు పడుకునే ముందు వర్రీస్, ఈ రోజు ఇలా అయిందేంటి, వాళ్ళు అలా తిట్టారేంటి, ఇది అయిపోయింది, ఆకు పెరిగింది, ఇది ఇలా కాదు. మీకేం కావాలో అది ఆలోచించుకోండి. అది వచ్చేసింది, రావాలి, వచ్చేసినట్టుగా వచ్చేస్తే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అలాంటి కళలు కనండి. ప్రాక్టీస్ చేయండి బాగా. ఏం ఈజీ కాదు, ఖచ్చితంగా ఈజీ కాదు నేను చెప్తున్నాను, కానీ అసంభవం మాత్రం కాదు. చేరుకోవడానికి సాధ్యమైన మార్గమే.
మీకు ఒక నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. ఈ రోజు పొద్దున మా ఆయన తిట్టాడు, చాలా కోపంగా ఉంది, ఆయన మీద నేనేమి మళ్ళీ తిరిగి తిట్టలేదు, కానీ లోపల ఉండిపోద్ది కదా. ఎప్పుడు నైట్ పడుకునే ముందర గుర్తొస్తూ ఉంటది, ఆ కోపం వచ్చేస్తూ ఉంటది, ఇంకా మనిషిని చూస్తే ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటది, రైట్? అప్పుడు ఏం చేయాలి? అలా అది వచ్చేస్తున్నప్పుడే బలవంతంగా నో, నాకేం కావాలి, ఆయన ప్రేమగా చూసుకోవాలి, ఆయన నన్ను అర్థం చేసుకోవాలి. నేను అప్పుడు ఏం చెప్పాను? ఈ మాట చెప్పాను, తప్పుగా అర్థం చేసుకుని నన్ను తిట్టారు కాదు, అదంతా అక్కర్లేదు. నేను ఈ మాట చెప్పాను, ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నారు, సరిగ్గా వ్యవహరించారు నాతో. అత్యద్భుతంగా ఉంది కదా. ఇది కదా మనకు కావాల్సింది. ఎందుకు ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే అవసరం లేదో, ఏదైతే బాధ పెడుతుందో దాన్ని ఎందుకు ఆలోచించాలి? ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ పరిస్థితిలో, ఏది జరుగుంటే బాగుందనుకుంటున్నారో అది ఎందుకు ఆలోచించకూడదు? అలా ఎందుకు ట్రైన్ చేయకూడదు మన మనసు? బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనసు అన్ని వింటుంది. దురదృష్టం ఏంటంటే మనమే దానికి నెగిటివ్ ఫీడ్ ఎక్కువ చేస్తూ ఉంటాము, తెలియని తనం ద్వారా, సరైన జ్ఞానం లేకపోవడం వల్ల అలా ట్రైన్ చేశాం దాన్ని. ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని సరైన దారిలోకి తీసుకురావచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ప్రయత్నించండి. పడుకునే ముందర అన్ని పాజిటివ్ థింగ్స్, మీకు కావాల్సినవి, మీకు ఎలా కావాలి, ఒక సిచ్యుయేషన్ జరిగిపోతే అది ఎలా జరుగుంటే బాగుంటుందో ఆలోచించండి దయచేసి. ఇది మాత్రం మార్పు చేసుకోండి. మనకు మేజర్ గా రావాల్సిన మార్పు అక్కడ. నేను ప్రయత్నించాను మాస్టర్స్, ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేనేమీ రీచ్ అవ్వలేదు కంప్లీట్ గా, బట్ అడుగులు ముందుకు పడడం మాత్రం గమనిస్తూ ఉన్నాను నేను. ఆ దారిలో ఒకప్పుడు పూర్తిగా వరి అయిపోయేదాన్ని. ఇప్పుడు నిద్ర పట్టట్లేదు, రేపు ఎలాగో, ఇలాగే ఉంటే ఎలాగా, ఇలా పట్టకుంటే ఎలాగా, లోపల ఏం డ్యామేజ్ అయిపోతుందో, వీళ్ళు ఇలా, నాకు ఆఫీస్లో అలా స్ట్రెస్ వచ్చింది, ఈ రోజు ఇన్ని పనులున్నాయి, ఇన్ని పనులు ఉండడం వల్ల నాకు ఇలా ప్రాబ్లం అయింది, ఇవన్నీ ఆలోచించేది. బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆలోచించేది. ఎప్పుడైతే నేను ఆలోచనలో మార్పు చేసుకుంటున్నానో అందులో ఒక్కొక్క అడుగుగా మార్పుని గమనించగలుగుతున్నాను. అంటే నేను వెళ్తున్న దారి సరి అయినది అని నా మనసుకి నిర్ధారణ వచ్చింది, సంతోషం కలిగింది. నేను ప్రయత్నిస్తే ఇంకా ఇంకా ముందుకే వెళతాను, ఈ దారి చాలా బాగుంది, తప్పకుండా ఫలాలు లభిస్తాయి, నాకు ఫ్రూట్స్ చూడగలుగుతాను అన్న నమ్మకం పూర్తిగా వచ్చేసింది. అందుకే అంత ఖచ్చితంగా మీకు చెప్పగలను నేను. ప్రయత్నించండి అది. తర్వాత అలా పరివర్తితం అయిన ఆ జ్ఞానము ముద్ర మానవుడి అచేతనంలో మహాలోతుగానే ఏర్పడుతుంది. అదే తడి సిమెంట్ మీద గీతలు గీసిన వలె మహాలోతుగా ఉంటుందంట, డీప్గా ముద్రించుకుపోయి ఉంటుంది. తదనుగుణ్యంగా ఆ మనిషి వ్యవహార పద్ధతిలో కూడా ఆ పరివర్తన ఏర్పడి తీరుతుంది. ఏమని చెప్తున్నాను ప్రతిసారి? నేను ఇంప్లిమెంటేషన్ కి సిద్ధంగా ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి మాస్టర్స్. సిద్ధంగా ఉన్నాను, కానీ శక్తి ఇమ్మీడియట్ గా అమాంతంగా పెరిగిపోదు కదా. ఒక సముద్రంలో అల వస్తే ఇలా వాటర్ క్వాంటిటీ ఇలా పెరిగినట్టుగా కనిపిస్తుందో, అలా శక్తి ఇమ్మీడియట్ గా అనుకోగానే పెరగదు, కానీ ఆ వైపుగా స్ప్రౌట్ అవుతుంది. కాబట్టి నాకు క్యాటలిస్ట్ గా, ఉత్ప్రేరకంగా నేను మాస్టర్ సహాయం అడుగుతున్నాను. నన్ను కాస్త పైకి లేపండి ప్లీజ్, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ దారిలో తీసుకెళ్తా అంటే నాకు శక్తి లేదు, కాస్త ఎస్కలేటర్ వేయండి, ఒక లిఫ్ట్ పెట్టండి, కొద్ది దూరం వరకు, మళ్ళీ నేను కొన్ని అడుగులు వేస్తాను, మళ్ళీ ఇంకో లిఫ్ట్ అందించండి, అలా పైకి వెళ్తాను. ఒక 10 ఫ్లోర్లు ఉన్నాయి, 10 ఫ్లోర్లు నేనే నడవాలంటే కష్టంగా ఉంది. ఫస్ట్ ఒక ఫ్లోర్ నడుస్తాను, అక్కడ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయరు, అది ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లోర్ నడుస్తాను. అలా తదనుగుణంగా ఆ మనిషి వ్యవహార పద్ధతిలో కూడా ఆ పరివర్తన ఏర్పడి తీరుతుంది. నిత్య కర్మలలో, చేతలలో ఆ జ్ఞానం ప్రస్ఫుటం కాకపోతే ఆ జ్ఞానం మసకబారి చివరికి అంతమై అదృశ్యమైపోతుంది ఆ మనిషిలో. నిత్య వ్యవహార కర్మల్లో వినియోగించుకోబడని జ్ఞానం ఆ మనిషికి నిష్ఫలం. కాబట్టి చాలా మంచివి,
ఓకే, బనానాస్ చాలా మంచిది, హెల్త్ కు చాలా మంచిది, పొటాషియం వస్తుంది, డాక్టర్ చెప్పారు పొటాషియం డెఫిషియన్సీ ఉందని వెళ్ళాను, షాప్కి వెళ్ళాను, తెచ్చుకున్నాను. వారం రోజులకు 7 బనానాలు రోజు ఒకటి తినమన్నారని తెచ్చాను. నేను చక్కగా ఫ్రూట్ బౌల్లో పెట్టుకున్నాను. డాక్టర్ చెప్పారు, తెచ్చాను, అంతే. ఇంకా తినట్లేదు నేను. ఏమైపోతాయండి అవి? నేను తినాలి అని తెచ్చుకుని మళ్ళీ నా ఇంట్లో ఎవరిని కూడా తినివ్వట్లేదు, నా కొరకే తెచ్చుకున్నాను కాబట్టి. ఏమైపోతాయి? దాని లైఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత పడేయడమే కదా నేను చేయగలిగేది. పడేయకుండా నేను అట్లాగే ఉంచుకుంటే ఏమవుతుంది? చీమలు, దోమలు అలాంటివన్నీ దాని చుట్టూ చేరి ఆ చుట్టూ ఉన్న వాటిని కూడా ఖరాబ్ చేస్తాయి. అవునా కదా? అలాగే మనలో జ్ఞానం ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందాం. కొన్నిసార్లు ఏమవుతుంది, జ్ఞానం తీసుకుంటాము, ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దారి కనపడదు, కొన్నిసార్లు ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా? లోపల అది పురుగులు పట్టేసి వెళ్ళిపోతుందా? ఇబ్బంది అయిపోతుందా? ఏం భయపడకండి. చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని యూనివర్స్ కి చెప్పండి. లిఫ్ట్ చేయడం ఎలాగో యూనివర్స్ చూస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి, అవేర్నెస్ తో ఉండండి. అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించుకోండి. ఆ అవేర్నెస్ మనకు ఉండాలి. అదే మాస్టర్ ఇక్కడ మనకు డాక్టర్ గారు చెప్పేది. ఈ లాస్ట్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. నిన్న చెప్పినట్లుగా మొత్తం పుస్తకంలోని జ్ఞానం మొత్తము సారాంశంగా పిండి జ్యూస్ గా, ద బెస్ట్ జ్యూస్ గా మనకు అందిస్తున్నారు. అందుకే నేను చెప్పింది ఇది డైరెక్ట్ గా చదువుకుంటే వెళ్తే అర్థమవుతుందా, లేదా ఎక్కడైనా నేను అనాలిసిస్ ఇవ్వాలా, దాన్ని బట్టి వెళ్తాను అని చెప్పింది. ఇట్స్ ఓకే, రేపటి క్లాస్ కూడా అయ్యేటట్లుగా ఉంది. ఇట్స్ ఓకే, వీ డోంట్ హ్యావ్ టు రష్. సో నిత్య వ్యవహార కర్మల్లో వినియోగించుకోబడని జ్ఞానం ఆ మనిషికి నిష్ఫలం. కాబట్టి తుల్యత, సామరస్యాలను మానవుడు ఈనాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు. బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నాడు ఏ విషయంలో కూడా. అయినా ఆ జ్ఞానమే వివేక ప్రజ్ఞకు మూలాధారంగా ఉంటుంది. మనం యూజ్ చేసుకోవట్లేం, నిర్లక్ష్యం చేస్తున్నాం కదా అని దాని విలువ ఏం తగ్గదు. తుల్యత, సమతుల్యత దాని విలువేంటో అలాగే ఉంటుంది. సామరస్యము దాని విలువేంటో అలాగే ఉంటుంది. ఇప్పుడు చెబుతూ ఉంటారు కదా, ఎవరండి ఈ కలియుగంలో అలా ఉంటే కుదరదు, 99% ఇలాగే ఉంటారు, కుదరదండి. ఎస్, నేను కూడా ఒప్పుకుంటాను, నేను కూడా అలాగే చెప్తాను. కానీ దాని విలువ తగ్గిపోతుందా? ధర్మం పాటించేవారు 90%, మోర్ దాన్ 90% ఆ ధర్మంలో వెళ్లే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇట్స్ ఎ టోటల్ ఫ్యాక్ట్, ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ ఇట్. కానీ ఆ 10% ధర్మం ఎవరైతే పాటిస్తున్నారో ఆ పాటించిన వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు మైనారిటీ, నేను ఒప్పుకుంటాను, 10%ఏ కాబట్టి. వాళ్ళు ఎలా ఉన్నారు? దాని విలువ అక్కడ కనపడుతుందా లేదా మనకి? రమణ మహర్షి, ఆయన దగ్గర ఏ సంపాదన లేదు, ఏ జ్యువెల్స్ లేవు, ఏ ఆడంబరమైన జీవితము గడపలేదు, అస్తమానమైనకు ఏమంటారు సన్మానాలు అవి జరగలేదు, ఏ రాజకీయ నాయకులతో ఆయనకు పొత్తు లేదు. అంటే కొన్ని చూస్తూ ఉంటాం, ఈ రోజుకి అవసరం కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళందరూ ఇచ్చేది మంచిదే, అందులో చెడు కాదు. కానీ ఈ రోజుకు అవసరమైన మాధ్యమాలుగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు, అందులో అసలు తప్పేమీ లేదు. ఓకే, కానీ అవన్నీ వాడకుండానే రమణ మహర్షి, అసలు ఆయన గురించి మాట్లాడని వాళ్ళంటూ ఉంటారా? ఆయన చెప్పింది జ్ఞానం కాదు, ఆయన జస్ట్ మౌనంగా ఉన్నాడు, ఏం చేశాడైనా, వచ్చాడు పోయాడు, ఏం మాట్లాడాడు అన్న వాళ్ళు ఒక్కరైనా ఉంటారా? దేశ విదేశీయులు వచ్చేసి వాళ్లకున్న సమస్యలతో వచ్చి రోజుల తరబడి ఆవరణలో కూర్చొని ఒక ముక్క కూడా మాట్లాడేవారు కాదట. మాట్లాడకూడదు అన్న అహంకారం కాదక్కడ, ఎప్పుడు అవసరమో అక్కడే మాట్లాడతారు. మౌనంతో సందేశం ఇవ్వగలగడం ఆయన ప్రత్యేకత. వాళ్ళు వస్తారట, కూర్చుంటారట, కొద్ది రోజులు కూర్చొని వెళ్ళిపోతారేంటి? ఏమీ నాకు జరగట్లేదు, ఇక్కడ కూర్చోవడం వేస్ట్ అని కాదు, వాళ్ళ సమస్యకు సొల్యూషన్ ఏంటో వాళ్ళకి అర్థమైపోద్దట. ఎక్కడి నుంచి జరిగింది అది? టెలిపతిక్ కమ్యూనికేషన్. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది డేటా, మౌనంగా. వీళ్ళకి అర్థమైపోతుంది, ఆ జ్ఞానం లోపల నుంచి వచ్చేస్తుంది. ఆయన నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. అంటే విలువ ఉందా లేదా అక్కడ? మౌనానికి విలువ ఉందా లేదా? ఉంది. సో అది చెప్తున్నారు, తుల్యత, సామరస్యాలను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. అంటే ఏవైతే గొప్ప విలువలుగా ఉన్నాయో వాటిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము, కానీ అవి వాటి విలువ ఏమాత్రం కోల్పోదు.
ఆ జ్ఞానమే వివేక ప్రజ్ఞకు మూలాధారంగా ఉంటుంది. మానవుడి ప్రతి చేష్టలోనూ కర్మలోనూ అతి కనిపిస్తూ ఉంటది. ఎక్స్ట్రీమ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మనుషులు భారీ కాయాలతో తయారైపోతున్నారు. అతి తిండి తింటూ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. పరుగుల రాయిళ్లు శ్రేయాన్ని కూడా పట్టించుకోకుండా అతి పరుగులు పెడుతూ ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనము. ఈ జీరో సైజ్ అని జస్ట్ ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, అది కొందరు మరీ ఎక్స్ట్రీమిటీస్కి వెళ్తున్నారు. మనకు కూడా తెలుసు. డైట్ చేసేసి, అంటే అవసరం ఉన్నంత తినాలి. బాడీకి ఎంత అవసరమో, లోపల ఏం చెప్తోందో మన డైజెస్టివ్ సిస్టమ్, మనం వింటూ దాని ప్రకారం తినాలి. అందులో ఏం తగ్గించక్కర్లే. ఒకరికి పిడికిలు సరిపోతుంది, ఒకరికి 4 పిడికిలు కావాలి. ఏమీ తప్పులేదు అందులో. నీ బాడీ డైజెషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో దాని ప్రకారం తినొచ్చు, కంపారిజన్ లేదు. కానీ అతి చెయ్యకూడదు. తినడం కానీ తినకపోవడం కానీ, అదొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు మనకి. మా దగ్గరే నేను ఒకరిని చూశాను. ఎంతో బ్యూటిఫుల్ గా ఉండేది అమ్మాయి. చాలా మీన్స్ చాలా బాగుండేది. ఏంటో తనకు ఏదో పెట్టుకుంది, ఏదో రూల్ పెట్టుకుంది. ఐ డి నాట్ రిమెంబర్. ఆ రూల్ పెట్టేసుకొని తను ఏంటి అంటే అసలు మొత్తం అన్నం తినకుండా అయిపోయింది. తను అసలు చాలా చక్కగా ఉంటది. హీరోయిన్ మాదిరిగా ఉంటది అమ్మాయి. ఇంకంతకన్నా అత్యద్భుతంగా ఉంటది. మంచి ఫీచర్స్, చాలా బాగుంటది. విపరీతమైన డైట్ చేసి, యూ డోంట్ బిలీవ్, అమ్మాయి మరి 30s లో ఉంటుందో, నాకు ఐడియా లేదు వయసు. తను ఎలా అయిపోయింది అంటే ఒక ఓల్డ్ వాళ్ళు ఉంటారే అలా అయిపోయింది. అన్ని ఇట్లా బోన్స్ అన్ని బయటకు వచ్చేసి. శ్రీదేవి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. సినిమా యాక్టర్ శ్రీదేవి. ఆవిడ కాస్త చెబ్బీగా ఉన్నప్పుడే చాలా అందంగా కనిపించింది. చాలా బక్కగా అయిన తర్వాత మీరు పిక్చర్స్ పోల్చి చూడండి. ఆ వాయిస్ మొత్తం షేక్ అవుతూ, తర్వాత ఆమె మొత్తం చూడడానికి వృద్ధ వయసులో ఎలా ఉంటారో అలా ఉండింది ఆమె. లాట్ ఆఫ్ డైట్ చేసేదట. లాట్ ఆఫ్ థింగ్స్, సర్జరీస్, సో మెనీ థింగ్స్. ఇంకన్నీ మనకు తెలియదు. దాన్ని ఏమంటారు? అతి. అక్కడ వాళ్ళకి సినిమాలకు అవసరం కదండి అని మనం అనుకోవచ్చు. ఏమీ కాదు, అవసరము అన్నట్టుగా క్రియేట్ చేశారు. దాని వెనకాల బోలెడన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు అలా తయారవ్వాలంటే ఎవరు కావాలి? జిమ్ వాళ్ళు కావాలి, పర్సనల్ ట్రైనర్స్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇప్పుడు వెనకటికి సావిత్రమ్మ గారు ఉన్నారు. ఆవిడ బొద్దుగానే చెబ్బిగానే ఉన్నారు. ఆమె సినిమాల్లో షైన్ అవ్వలేదా? ఆ రోజుకి ఈ రోజుకి టేస్ట్ మారలేదండి. వ్యాపార రహస్యాలు మారిపోయాయి. ప్రతి దానికి వ్యాపార రంగం, ప్రతి దానికి అది 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 తెలియకుండా ఇమిడిపోయింది అనమాట. ఈవెన్ ఆరోగ్యం కూడా కంప్లీట్ వ్యాపారం. డాక్టర్ ఒక మందు ఇస్తే ఫార్మసీ వాడు బతుకుతాడు. ఆ మందు మళ్ళీ మళ్ళీ వాడాల్సి వస్తే ఇంకొక ఇండస్ట్రీ బతుకుతుంది. ఈ విధంగా అయిపోతుంది అనమాట. కాబట్టి అతి వర్జయత అనేది కూడా మనకు ఉంది తెలుగులో. అది అతి వర్జయత, అతి ఎప్పుడు కూడా పనికిరాదు అని దాని మీనింగ్ అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. మనుషులు భారీ కాయలతో తయారైపోతున్నారు, అతి తిండి తింటూ ఉన్నారు కాబట్టి పరుగుల రాయలు వాళ్ళ శ్రేయస్సు పట్టించుకోకుండా అతి పరుగులు పెడుతున్నారు. మనుషులు అతి అల్పులుగా ఉంటున్నారు. వాళ్ళు అతిగా తాగుతూ ఉంటున్నారు, అతిగా ధూమపానం చేస్తూ, అతి చేష్టలు చేస్తూ, విషయం లేకుండా అతి మాటలు మాట్లాడుతూ, అతిగా ఆందోళన పడుతూ, ఇవన్నీ అతి కింద చెబుతున్నారు. ఎక్స్ట్రీమిటీస్ కింద. మంచి చెడులను గురించి కూడా చీకటి వెలుగుల మనస్తత్వాలతో అతి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మానవులు ఉంటే అందరూ ఉండాలి, లేకపోతే ఎవరు ఉండకూడదు. సర్వస్వము ఉండాలి, స్వయం ఉండకుండా, స్వార్థం ఉండకుండా. ఇలా మనం ఉండడం ప్రకృతి పద్ధతి కాదు. అంటే ఈ రోజు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇంచుమించుగా ప్రతి దాన్ని టచ్ చేస్తూ ఏ విషయంలో కూడా అతి ఉండకండి, బ్యాలెన్స్డ్ గా ఉండండి. సమతుల్యత, సామరస్యం అన్న పదాలను వాడారు ఎక్కువగా. అలా ఉండాలి మనము. ఎలా తెలుస్తుంది నాకు నేను అతి చేస్తున్నానా లేదా? నేను మంచిగానే ఉండాలనుకుంటున్నాను, మంచి అనుకుని ఇంకొకరికి సాయం చేయాలనుకుంటున్నాను, కానీ అతిగా సలహా ఇస్తున్నానేమో. నాకు ఎలా తెలియాలి? తెలియదు. నేనేం చేస్తాను? మాస్టర్స్ నాకు ఆ అవేర్నెస్ని ఇవ్వండి. నేను బ్యాలెన్స్డ్గా ఉండే విధంగా ప్రతి విషయంలో నాకు తెలియచేయండి. ఫస్ట్ వాళ్ళ సహాయం తీసుకుంటాను, తర్వాత నా జ్ఞానం, నా శక్తి పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా నా అంతఃప్రజ్ఞతో నాకే తెలిసిపోతుంది. జస్ట్ లైక్ ఫస్ట్ డాక్టర్ గారికి యోగ నిద్ర ప్రక్రియలు నిర్వర్తించాల్సి వచ్చింది సందేశాలకి. తర్వాత ఎలా వచ్చేస్తున్నాయి? స్వప్నాలలో.
మనకు స్వప్నాలలో రావచ్చు, ఇంకోలాగా రావచ్చు, ఇంకోలాగా రావచ్చు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటది. ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలి, ఎవరికి ఎంత సాయం చేయాలి, ఎక్కడ ఎంత సలహా ఇవ్వాలి. సాయం కూడా అపాత్రదానం అని అంటారు మన తెలుగులో, అది చేయకూడదు అంటారు. రీసెంట్ గా విన్నాను చాగంటి గారిది నేను. అది నేను ధ్యానం కాన్సెప్ట్ లో విన్నాను, కానీ చాగంటి గారు అలాంటి సత్సంగాలు ఉంటాయి కదా, ఆయన ఎక్కువగా నేను వింటూ ఉంటాను. ఆయన ఒక్కరేను కాదు, చాలా మంది వింటాను, కానీ ఆయన ఎక్కువగా వినడం జరిగింది కాబట్టి ఆయన ఎక్కువగా చెప్తాను నేను మీకు. సో ఆయన కూడా చెప్పారు ఎప్పుడు కూడా అపాత్ర దానం చేయకూడదట. అది జ్ఞానమే కానీ, ధనమే కానీ, సాయమే కానీ, ఏదైనా కూడా. సో అపాత్ర దానం అంటే ఏందండి? అపాత్ర దానం అంటే ఎవరికైతే అర్హత లేదో వాళ్లకు చేయకుండా ఉండడం. అంటే హెల్ప్ కదండి? హెల్ప్, ఏ రకమైన హెల్ప్ అంటే ఓన్లీ ఉత్తిగా సాయం అని కాదు, మనీ సాయం కానీ, జ్ఞాన సాయం కానీ. ఇప్పుడు జ్ఞానాన్ని మీరు, మీ దగ్గర ఉంది చాలా జ్ఞానం, అవతల వారు తీసుకోవడానికి ఆ శక్తి స్థాయిలో లేరు, చెప్పొద్దు అక్కడ. అదే అర్హత లేని వాళ్ళకి హెల్ప్ చేయొద్దు. ఏమవుతుందంటే అది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్లకున్న జ్ఞానశక్తితో దాన్ని అర్థం చేసుకోలేక హేళన చేశారు అనుకుందాం. ఆ చుట్టూ ఇంకో నలుగురు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే శక్తి స్థాయిలో ఉన్నారు. ఆ ఒక్కరే కాకుండా మీరు చెప్పింది ఆ ఒక్కరే కాకుండా మిగతా నలుగురు కూడా అదే స్థాయిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు చెప్పే జ్ఞానం వేస్ట్ జ్ఞానం అని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతారు అక్కడ. అక్కడ ఉండే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు సపోర్ట్, ఎస్ స్వప్న గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి, నాకు కూడా ఇలా జరిగింది, నేను విన్నానండి అన్నారనుకోండి, మిగతా నలుగురు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఒకరికొకరు జత అయిపోతారు కదా ఇక్కడ. పెరిగిపోయి వాళ్ళకు కూడా, ఓహో నాకు తెలియదు కానీ ఒక ఆవిడ అన్నప్పుడు విన్నాను, ఇలాంటిదే విన్నాను నేను కూడా అని ఇంకొక ఆవిడ జత చేస్తుంది. అంటే ఏమవుతుంది, శక్తి పెరిగిపోతుందా లేదా అక్కడ, గ్రూప్ ఎనర్జీ అన్నమాట. ఇంకొకటండి శ్రీప్రి గారు, ఇప్పుడు జ్ఞానం అంటే తెలుస్తుంది మనకి, ఏదన్నా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అది ఎలా తెలుస్తుందండి? మనం వాళ్ళకి చెయ్యొచ్చా చేయకూడదా అనేది, అపాత్రదానం అని ఎలా తెలుస్తుందండి? అది ఏమంటారంటే, ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన క్వశ్చనే నేను నాకు మెడిటేషన్ నేర్పించిన గురువుని అడిగానండి. తను డొనేషన్స్ గురించి అడిగాను నేను. మనం చాలా సార్లు చేస్తూ ఉంటాం కదా కొన్ని చాలా చిన్న చిన్న డొనేషన్స్ మనకు, రైట్? బట్ అవతల వారికి చూస్తే అది చాలా పెద్ద అమౌంట్ అయిపోవచ్చు. చేస్తూ ఉంటాం కదా, మరి తను అనింది ఇలా పాత్రదానం చెయ్యకూడదే, అంటే మరి నాకు ఎలా తెలియాలి, నేనైతే మంచి మనసుతోనే చేస్తున్నాను కదా అంటే, ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పింది, తన విషయంలోనే జరిగింది అది. ఏంటి అంటే, వాళ్ళ ఇంటికట ఒక అతను భిక్షకుడికి, ఏమీ అతని మారువేషంలో రావడం కాదు, భిక్ష గురించే వచ్చేవాడట. వచ్చినప్పుడు డబ్బుల సాయం, అక్కడ అతనికి కావాల్సింది అన్నము కూరలు ఇలాంటివి కాదు. తను ఫస్ట్ ఒకసారి డబ్బులు ఇచ్చిందట, సమ్ 500 ఆర్ సమ్ హండ్రెడ్స్, అది ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 weeks లో మళ్ళీ వచ్చాడట అతను. మళ్ళీ వస్తే తినకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసి, ఏంటి 2 వారాల కిందనే ఇచ్చాను 500 రూపాయలు ఎంతో, మళ్ళీ వచ్చాడు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్కి ఏం చెప్పిందటంటే, లేదు ఇతను 2 వారాల కింద వచ్చాడు, నేను ఇచ్చాను, నాకెందుకు కొంత తిను చాలా బాగా ధ్యానం చేస్తుంది కదా, నాకు డౌట్ గా ఉందండి, ఒక్క నిమిషం మీరు ఇవ్వకండి అన్న టైప్ లో చెప్పిందట. చెప్పేసి తినకు ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఉన్నారట, ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఇలా నాకు అనిపిస్తోంది అని చెప్పేసి చెప్పింది. అలాగే ప్యారలల్ గా ఏం చేసింది, ఫస్ట్ అతను రాగానే నీకు 2 వారాల కిందమే ఇచ్చాను కదా, ఏమీ లేదు, ఇంకేం అడగొద్దు అని చెప్పేసి చెప్తే, నువ్వు కాదమ్మా సార్ని పంపించు బయటికి అని అన్నాడంట. సార్ అయితే ఇస్తాడు అన్నట్టుగా. అయితే వాళ్ళ హస్బెండ్ ఇవ్వడానికి పోయినప్పుడు, వెయిట్ ఉండండి అని చెప్పేసి వాళ్ళ పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు రికార్డ్స్ తిరగవేస్తే ఏంటంటే, అతను ఒక మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి అట, డ్రగ్స్ అవి తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తి. ఎన్ని వందలు సరిపోతాయి ఆయనకి, ఎన్ని లక్షలు సరిపోతాయి ఇస్తే? పైగా ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, మాదక ద్రవ్యాలకి. అంటే ఏంటి, ఎక్కడ సహాయం చేస్తున్నాం మనం? ఆ ఎగ్జాంపుల్ చెప్పింది, నాకు షాక్ అయిపోయిందండి. నేను అడిగాను, మరి ఎలాగ తెలుస్తుంది, పాపం అనుకుంటాం కదా,
అయ్యో అనుకుంటాం కదా, మంచి ఇంటెన్షన్ తో చేస్తున్నాము, అలా అందులో ఆ పాపంలో మనకి ఇదే ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ ఇటువంటి ఎగ్జాంపులే చాగంటి గారు కూడా చెప్పారు. ఆమెదేమో తన లైఫ్ లో జరిగింది చెప్పింది, చాగంటి గారు ఇన్ జనరల్ గా ఇటువంటి దానికి సపోర్టివ్ గా ఉండే ఎగ్జాంపులే చెప్పారు. అప్పుడు నేను అడిగాను, మరి ఎలా తెలుస్తుంది అంటే, యూ డోంట్ వరీ, గివ్ దట్ ఆప్షన్ టు నేచర్. నువ్వేం చేయంటే, మీ ఇంట్లో ఇప్పుడు లెట్సే నువ్వు నెలకు ఒక $100 నేను డొనేషన్ కి ఇస్తాను అని అనుకుందాము. అది ఎవరికి ఇవ్వాలి నువ్వేం డిసైడ్ చేయవక్కర్లేదు, లెట్ ద నేచర్ డిసైడ్ ఇట్. ఒక డబ్బాలో పెట్టేసుకో, నేను ఎవ్రీ మంత్ ఇది తీస్తాను, డబ్బాలో పెట్టేసుకో. ఆ డబ్బాలోకి నా చేతులు ఎప్పుడు వెళ్ళాలి అంటే, నేచర్ ద్వారా ఇండికేషన్ వచ్చినప్పుడే. ఐఎమ్ గివింగ్ దట్ ఆర్డర్ షుడ్ బి గివెన్ బై నేచర్. దానికే ఇచ్చేసే. అంటే ఏ రోజైతే నీకు చెయ్యి పెట్టి ఇవ్వాలనిపిస్తుందో అప్పుడు నేచర్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకో. అర్థమైందండి? డిడ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ? బట్ ఇక్కడ మనం అంత ట్రాన్స్ఫర్ లాగానే కదండి ఇక్కడ, అంటే మనసుకి అనిపిస్తుందా అట్లా మనం ఇచ్చి మనసుకు అనిపిస్తుంది ఒకటి. దాని తర్వాత మాత్రం నేను కొద్దిగా నాలో నేను చేంజ్ చూశానండి తను చెప్పిన తర్వాత. అంతకుముందు నేను కూడా జస్ట్ $25 కదండి, పాపం నీడ్ ఉందేమో ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకు చాలా సార్లు ఈ హరికేన్స్ అని, భూకంపాలని, తుఫాన్లని, ఇక్కడని అక్కడని చాలా సార్లు ఇంటర్నేషనల్ గా కూడా మనం ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాము. గోఫండ్ మీలో కూడా చాలానే గోఫండ్ మీద చేస్తూ ఉంటాము. తర్వాత మన ఇదేంటిది రాజకీయాలు, ఎస్పెషల్లీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఫండ్ ఎక్కువగా ఎన్ఆర్ఐస్ నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటాము, ఇది మన పార్టీ, ఇది నేను ఇప్పుడు దీనికి సపోర్ట్ చేస్తున్నాను, నా $10 ఇందులోకి వెళ్ళిపోవాలి అన్నట్టుగా. నేను ఎవరైతే కలెక్ట్ చేస్తున్న వ్యక్తి కూడా మంచివాడే కావచ్చు, కానీ ఆ ధనం అక్కడ దేనికి ఉపయోగపడుతున్నది? సేవా కార్యక్రమాలక, అక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధికా, లేకపోతే ఈ రాజకీయ నాయకుడి యొక్క డిఫరెంట్ థింగ్స్ కా? I don't know. So I don't want to support there. ఇప్పుడు మన ఎంఎంఎస్ ఉంది, ఆగస్టులో మన ఇక్కడ నార్త్ కెరళలో జరుగుతుంది. దాన్ని చేస్తున్న వారు మాధురి. నేను ఆ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరు వస్తారు, ఎవరికి అన్నదానం జరుగుతుంది, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. నా మనసు నిస్సందేహంగా అక్కడ ఇచ్చేసాయి. ఈ మంత్ నా డొనేషన్ ఏదైతే నేను పెట్టుకున్నానో పక్కకు నిస్సందేహంగా ఇచ్చేసాయి, సెకండ్ థాట్ లేదు. అలా మనకుంటుంది. ఇనిషియల్ గా మాత్రం నేచర్ కి, మాస్టర్స్ కి రిక్వెస్ట్ పెట్టుకోవడమే, నాకు తెలియచేయండి, నాకు తెలియట్లేదు, ఇది సరి అయిన దానమా, సరి అయిన సహాయమా నాకు తెలియట్లేదు, ప్లీజ్ నాకు అవేర్నెస్ ని ఇవ్వండి. ఎలాగైతే పిల్లలు మనకు చెప్పుకుంటారే చిన్నగున్నప్పుడు, వాళ్ళకి తెలియదు, అమ్మ నువ్వు చెప్తే తెలుస్తుంది, నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇది చెయ్యిరా, ఇది చెయ్యకురా మనం చెబుతామా లేదా? అంటిల్ వాళ్ళకి తెలిసేంత వరకు సేమ్ థింగ్. మీరు అనుకొని అది నేచర్కి వదిలేసేయండి. నేచర్, you give me the instruction when I need to give something to some other one. That something can be money, the help, whatever it is. అర్థమైందండి స్వప్న గారు, పద్మజ గారు? డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? అర్థమైందండి. అర్థమైందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎలాబరేషన్. చాలా బాగా డీటెయిల్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. తను ఇంకొకటి కూడా చెప్పింది, తాంబూలాలలో మీ రిటర్న్ గిఫ్ట్ లో ఇచ్చేది ఏదో ఈ డొనేషన్ బాక్స్ ఒకటి చేసి ఇవ్వకూడదా అని చెప్పింది. మీరు తాంబూలాలు రిటర్న్ గిఫ్ట్ లకి ఇచ్చుకుంటాం కదా, తను ఏమందంటే, ఈ మనీ డొనేషన్ బాక్స్ ఏదైనా కస్టమైజ్ చేయించుకో, ఆల్రెడీ దొరికే ఉంటే దాన్ని రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చి వాళ్లకు చెప్పు, ఇందులో మీరు ఎవ్రీ మంత్ ఏదైతే డొనేట్ అంటే చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు కదా, మీరు డొనేట్ చేయాలనుకున్న మనీని ఆ డబ్బాలో మీరు వేస్తారు, కానీ డబ్బాలో నుంచి తీయడానికి మాత్రం నేచర్ ఇండికేషన్ కావాలి. నేచర్ కి మాత్రమే అధికారం ఉంది అక్కడ. నేను అందులో పెడుతున్నాను నా చెయ్యి ఒకరికి ఇవ్వడానికంటే 100% షూర్ దట్ నేచర్ హ్యాస్ గివెన్ మీ ద ఆర్డర్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకో, నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పింది. రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వమని చెప్పింది ఆ బాక్స్. నాకు నేను చెయ్యలేదు, బట్ తన అలా కూడా అడ్వైస్ చేసింది అనమాట. గుడ్ ఐడియా అండి. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదండి రిటర్న్ గిఫ్ట్ ఏంటండి? అది నాది రీకనెక్టింగ్ అందండి. రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఒక డొనేషన్ బాక్స్ లాగండి, మనకి ఇక్కడ కిడ్డీ బ్యాంక్స్ లాగా దొరుకుతూ ఉంటాయి కదా, దాన్ని కాస్త అందంగా ఉండేవి సెలెక్ట్ చేసుకొని, మనకి ఇష్టం అలాంటివి మరి బాగుండదేమో అని అనుకుంటే
బాగుండదు మ్హూ. కూడా ఏమీ లేదండి. అది కిచెన్ లోనే పెట్టుకోమని చెప్పింది. ఎంచక్కా మన పోపుల డబ్బా పక్కకు పెట్టుకున్నట్టుగా కిచెన్ లో అందరికి కనిపించేటట్టు పెట్టండి, డొనేషన్ బాక్స్ అని పెట్టండి. ఎవరు చెయ్యి కూడా వేయలేరట అందులో. బికాస్ నేచర్ కి ఇచ్చేసాం. నేచర్ డ్యూటీ, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. ఈవెన్ మన దగ్గర నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం నేచర్ అది. ఆ మనీ అందులో వేసామంటే ఇట్స్ నేచర్స్ మనీ. నేచర్ పోలీస్ డ్యూటీ చేస్తుంది ఆ బాక్స్ కి. అది కిచెన్ లో పెట్టుకోండి, దాని మీద రాయండి. ఎవరైనా వచ్చి అడగగానే ఇదేంటి అంటే, ఇదిగో ఈ బాక్స్ ఇది, దీని విధానం ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాంటి వాటిని మీరు గిఫ్ట్ గా ఇస్తూ ఉండండి వేరే వాళ్ళకు కూడా అని చెప్పింది అనమాట. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ టుడేస్ క్లాస్ వెంట్ వెరీ వెల్. చక్కగా అనిపించాయి నాకు గ్రూప్ ఎనర్జీస్ కూడా. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.